మృదువుగా సున్నితంగా ఉంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ పుష్పం పెడుతున్నా కదా, అందరికి కనబడుతుందా? ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. నఖశిఖ పర్యంతం స్వామివారు మెత్తగా మృదువుగా సున్నితంగా ఉంటారు. కనపడిందమ్మా? మరి అలాగే స్వామికి నావిలో దెబ్బతగిన ప్రదేశం ఇదిగోండి. ఇక్కడ స్వామికి నావిలో దెబ్బతగిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి తేమ వస్తూ ఉంటుంది. దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని సంతానం, ఆరోగ్యం, వివాహం, జ్యేష్ఠ, ధనిష్ట, మూల నక్షత్రాలకి, సూర్యగ్రహణాలు పుట్టిన, చంద్రగ్రహణాలు పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నాభి ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి ఒకసారి. స్వామివారి శిరస్సు కనబడుతుందా? స్వామివారి శిరస్సు, నుదుటిపై తిరునామాలు, నేత్రాలు, నోరు, వక్షస్థలం, ఇటు వారుగా గద. నమస్కారం చేసుకున్నంతా కూడా ఆరా తీసుకున్నాం.